హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు విధురాశ్వత టెంపుల్ గురించి తెలుసుకుందాం. నేను మా ఫ్యామిలీ విధురాశ్వత టెంపుల్కి విజిట్ చేశాము నాగుల చవితి సందర్భంగా. అశ్వత్థనారాయణ స్వామి ఇక్కడ నెలకొలి ఉంటారు. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ కోట్లాది నాగులు ఉన్నాయి. ఇది ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా రాహుకేతి శాంతి చేయించాలన్నా, పిల్లలు కాకపోయినా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇలా పాలు పోసి పూజలు చేసుకుంటారు. అలా చేస్తే పిల్లలు తొందరగా అవుతారు అని, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా వాళ్ళకి చెవులు చీమకారేది హెల్త్ ఇష్యూస్, స్కిన్ ఇష్యూస్ కానీ పెద్దలకైనా చిన్నలకైనా అవన్నీ కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకొని పోతే అన్ని తొలగిపోతాయి అని అంటారు. చాలా ఫేమస్ అన్నమాట విధురాశ్వతం టెంపుల్. మా అత్తమ్మ గారు వాళ్ళు అమ్మగారు వాళ్ళకి అంతా మగపిల్ల వాళ్ళే ఉన్నవారంట. అప్పుడు ఇక్కడ వచ్చి అశ్వత్థనారాయణ స్వామిని మాకు ఆడపిల్ల కావాలి అని మొక్కొని వెళ్ళినారంట. అప్పుడు వాళ్ళకి వెంటనే 5 ఆడపిల్లలు పుట్టారంట. అలాగా ఒక్కరిని అడిగితే 5 ఇచ్చినారంట. ఇలాగా ఇక్కడ కోరిన వరాలు తీర్చే దేవుడుగా అశ్వత్థనారాయణ స్వామి నెలకొన్నారు. సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా మనం ఇక్కడ నాగుల్ని పూజించుకుంటాము. చూడండి ఎన్ని నాగులు ఉన్నాయో. చాలా బాగా పూజలు జరుగుతాయి. ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. పీస్ఫుల్గా ఉంటుంది. ఘాటీలో, కాళహస్తి టెంపుల్లో, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఇక్కడంతా మనకు చాలా జనాలు రద్దీగా ఉంటారు. మనం పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో నేనైతే ఈ టెంపుల్ని ప్రిఫర్ చేస్తాను. మీరు పీస్ఫుల్గా ఈ టెంపుల్లో మంచిగా మనము పూజ చేసుకొని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ స్వామివారిని సంతాన నాగేంద్ర స్వామి అని కూడా పిలుచుకుంటారు. కొత్తగా పెళ్ళైన జంటని ఖచ్చితంగా ఇక్కడికి పిలుచుకొని వస్తారు. ఇక్కడ ఒక సాంప్రదాయంగా దాన్ని పాటిస్తారు. మహాభారత టైంలో విదుర మహర్షి ఈ చెట్టుని ఇక్కడ నాటారంట. అందుకని విదురాశ్వత అని పిలుస్తారు. కానీ ఇప్పుడు ఆ చెట్టు లేదు, అక్కడే వేరే చెట్టు పెరిగింది. ఈ కార్తీక మాసంలో నాగులకి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఎక్కువ నాగ సర్పదోషం అని ఉన్నట్టయితే జాతకంలో ఇక్కడ వచ్చి వాళ్ళు పరిహారాలన్నీ చేసుకుంటారు. అలాగే ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపనని చేపిస్తారు. చాలా మంచిగా పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ చిన్న గంటలని కూడా కడతారు. చూసారా? ఎందుకంటే మన స్కంద పురాణం ప్రకారం ఇలా గంటల్ని దానం చేయడం కానీ, లేకపోతే గుడిలో గంటల్ని ఇలా కట్టడం ద్వారా మన పాప కర్మలు తొలగిపోతాయంట. పాప పరిహారం కోసం ఇలా గంటని గుడిలో దానం కానీ ఇలా కట్టడం కానీ చేస్తారంట. పాప పరిహారం జరుగుతుందని ఇలా గంటని పిల్లల పేరు ద్వారా ఇలా కట్టిస్తామన్నమాట. చూడండి, మా పాపకి ఇలా గంటని మేము గుడి దగ్గర కట్టామన్నమాట. వాళ్ళ తాతయ్య ఎంత చక్కగా గంటని కొట్టిస్తున్నారో చూడండి, ఎంత క్యూట్గా ఉంది కదా. మనం పుట్టినప్పుడు ఏది తీసుకురాము, పోయేటప్పుడు ఏది తీసుకుపోము, కానీ ఖచ్చితంగా మన పాప కర్మలని మూటగట్టుకొని పోతాం. అందుకే మంచి కర్మలు చేసి చావండ్రా అంటారు. ఎనీవేస్, మనకి దేవుడు రిటర్న్ గిఫ్ట్గా వడ్డీతో సహా ఇస్తాడు అనుకోండి. ఎందుకు గంటే కడతారు అంటే గంట శబ్దం నుంచి చెడు శక్తి తొలగిపోతుందో అలాగా గంట శబ్దం నుంచి
మన పాపకర్మలు కూడా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఇక్కడ ఉద్యానవనం కూడా ఉంది. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మన నార్త్ లో ఎలా జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది, అలాగే ఇక్కడ సౌత్ లో జలియన్ వాలా బాగ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 39 ఫ్రీడమ్ ఫైటర్స్ చంపబడ్డారనమాట. ఇది స్పిరిచువలే కాకుండా ఒక హిస్టారికల్ ప్లేస్ కూడా. ఆ సంఘటనకి సంబంధించిన వాళ్ళ పేర్లు, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు, వాళ్ళ స్మరణంతో ఇక్కడ మ్యూజియం లాగా చేశారు. వాళ్ళ చిత్రపటాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ మంచి గార్డెన్ కూడా ఉంది. అప్పటి పక్షులు, శ్వేతనాగు సౌందర్య నటించారు కూడా, ఆ మూవీ కూడా ఇక్కడే తీశారంట. చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇక్కడ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వెరీ పీస్ఫుల్ ప్లేస్ ఐ కెన్ సీ.